కన్నప్ప. ఈ కన్నప్పపై మొదటి నుంచి అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి. కారణం ఏమిటంటే అక్కడ సినిమా నిర్మాతలు ఎవరు అంటే మంచు మోహన్ బాబు మరియు విష్ణు గారు. సరే వారికేవో ఫ్లాపులు వచ్చినాయి, అవన్నీ పక్కన పెట్టండి. ట్రోల్స్ గురవుతూ ఉంటారు. మంచు ఫ్యామిలీ అంటేనే ట్రోల్స్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ యొక్క బ్యాడ్ సెంటిమెంట్ ని ఈ కన్నప్ప తుడిచేసింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కారణం ప్రభాస్ రుద్రగా రావటం. ఇప్పుడు నటసింహ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు కానీ కొంతమంది ప్రేక్షకులు కానీ అఖండాన్ని ఊహించుకుంటూ ఒకవేళ శివుడిగా గాని రుద్రగా గాని నటసింహ అయితే ఎలా ఉంటుంది అని ఊహిస్తున్నారు. అబ్బా పూనకాలే. ఇప్పటికే ప్రభాస్ దెబ్బకి ఊగిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రభాస్ క్యారెక్టర్ గాని దాంట్లో లేకపోతే సినిమాని ఎవరు దేకరు. ఒకవేళ భక్తి రస ప్రధానమైన చిత్రమే కావచ్చు. ఇప్పుడు చిన్న ఉదాహరణ, మంచు విష్ణు చేతికి టాటూ ఉంది రైట్ హ్యాండ్ కి, చూసారో లేదో, అది ట్రోలింగ్స్ గురవుతుంది. ఇటువంటి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, వాళ్ళు అవి గమనించలేదు. ఇదే మీరు నాగార్జున గాని గమనిస్తే ఆయన చేతి మీద కూడా టాటూలు ఉంటాయి. అయితే దాన్ని కవర్ చేస్తూ కె రాఘవేంద్రరావు గారు అటు రామదాసులో గాని అటు షిరిడి సాయిబాబాలో గాని ఇలా ఏ సినిమా అయినా సరే అన్నమయ్య గాని కవర్ చేసుకొచ్చారు. అటువంటిది ఇప్పుడు మంచు విష్ణు దాన్ని ఎందుకు గమనించలేదు? ఎందుకంటే దూర్జెట్టి గారు రాసిన ఆ యొక్క కాళహస్తీశ్వర మహత్యంలోని కథ ఆనాడు స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు తీశారు. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే విధంగా కొద్దిగా కథ మార్చారనుకున్నాం. సరే కొంత మిక్సింగ్ ఉంటుంది. సినిమా అంటే సినిమాటిక్ గా కొంత పెడతారు. బ్లాక్ బస్టర్ అని డిసైడ్ చేసేస్తున్నారు అటు ప్రేక్షకులు ఇటు ఫ్యాన్స్. ఇకపోతే మేము కూడా ఊహిస్తున్నాం ఇదే నటసింహ రుద్రగా గాని శివుడిగా గాని చేస్తే ఎలా ఉంటుంది అని. కాకపోతే అక్షయ్ కుమార్ అంటే హిందీ నుంచి తీసుకున్నారు కాబట్టి బాలీవుడ్ లో కూడా ఆడాలి కాబట్టి అక్షయ్ కుమార్ ని తీసుకున్నారు. మలయాళంలో మోహన్ లాల్ ని, ఇక తమిళంలో శరత్ కుమార్ ని, తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ ని. ఇక చెప్పేది ఉంది పచ్చడైపో. మా అంచనా ప్రకారం ఈ సినిమా 2 రోజులకి దాదాపు 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కలెక్ట్ చేసిందని మేము అంచనా వేస్తున్నాము. సో సినిమా పబ్లిక్ టాక్ ఏమిటి ఈవినింగ్ కంటే బ్లాక్ బస్టర్. సో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. రానున్న రోజుల్లో మరిన్ని అద్భుత రికార్డులు అటు మంచు మోహన్ బాబు ఇటు మంచు విష్ణు సొంతం చేసుకోవటం కన్ఫర్మ్. ఇది నటసింహ నందమూరి బాలకృష్ణ గారు గాని అటు రుద్రగా గాని ఇటు శివుడుగా గాని ఇస్తే దబిడే అంతే.